ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, పరలోకమందున్న పరమ తండ్రిని దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి గత 4 లేదా 5 వారాల బట్టి ఒకే అంశాన్ని మనం వాక్యాన్ని ఆధారంగా చేసుకుంటూ మనం మాట్లాడుతున్నాం. ఏమంటే నపుంసకుడు నేటి క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్న నగ్న సత్యాల్లో గత వారం ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన నగ్న సత్యాన్ని మనం విన్నాం. ఎవరికైనా గుర్తుందా? ఎటువంటి నగ్న సత్యాన్ని నేర్పించాడు క్రైస్తవులకు నపుంసకుడు? గుర్తుందా? ఫిలిప్పు గారు, పరిశుద్ధాత్మదేవుడు ఫిలిప్పుతో ఒక విషయాన్ని చెప్పారు. ఆయన ఏంటి విషయం? నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. నువ్వు త్వరగా వెళ్ళి ఆయనను నువ్వు పరామర్శించు, ఆయనతో నువ్వు మాట్లాడు, ఆయనను క్రీస్తు సంఘములోనికి చేర్చాలి, రక్షణ పొందాలి. పరిశుద్ధాత్ముడు ఇవేవి చెప్పలేదు, కానీ బాగా వినండి. పరిశుద్ధాత్ముడు ఫిలిప్పు గారికి చెప్పే మాటలో ఇవన్నీ ఉన్నాయి. ఫిలిప్పు ఏమండి వింటున్నారు జాగ్రత్తగా? ఫిలిప్పు గారితో పరిశుద్ధాత్ముడు చెప్పాడు, నీవు రథం మీద కూర్చున్న నపుంసకుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, నువ్వు వెళ్ళాలి అనగానే ఫిలిప్పు గారు ఏమండి పరిగెత్తి వెళ్ళాడండి. వెళ్ళగానే ఏం జరిగింది? గత వారం మనం చదువుకున్నాం, అవునా? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము వచనము 28. అతడంటే ఎవరు? నపుంసకుడు. తిరిగి యెరూషలేము దేవాలయానికి వచ్చి తండ్రిని ఆరాధించి ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి తన స్వదేశానికి, తన సొంత ప్రాంతానికి నపుంసకుడు వెళ్ళిపోతున్న సందర్భం. వెళ్ళిపోతున్న ఆ తరుణంలో ఏమండి తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను అని ఇక్కడ చక్కగా వ్రాయబడింది. అంటే నపుంసకుడు తండ్రిని ఆరాధించిందే కాక తిరిగి ఏమండి వెళ్ళిపోతున్న ఆ ప్రయాణంలో యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అంటే దైవ గ్రంథము అనగానే, దైవవాక్యం అనగానే నపుంసకుడికి ఎంత, చెప్పండి మీరు, ఎంత పిచ్చి ప్రేమో మీరు ఆలోచించండి. ఏమండి ఈరోజు వాక్యం అనగా, సహవాసము అనగా, అపోస్తలుల బోధ అనగా, సత్యము అనగా, సువార్త అనగా, పరలోకము అనగా, క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానము అనగా ఎవ్వరికి కూడా ఆసక్తి లేదు. ఆసక్తి చచ్చిపోయింది. వాక్యం అంటే వాక్యం అనగానే ఆ మంట, ఆ భారము లేదు. చంపుకుంటున్నారు ఈరోజు క్రైస్తవులు, సగానికి సగం మంది. ఒక సహవాసములు మనం ఉన్నాం, క్రీస్తు సహవాసములు మనం ఉన్నాం. అపోస్తలుల బోధలో మేము పెరగాలి అనే ఆతృత, ఆసక్తి ఈరోజు చాలామంది క్రైస్తవ సంఘాల్లో, చెప్పండి, చల్లారిపోయిందండి. ఎందుకు అంటారా? బాగా వినండి. ఎందుకు అంటారా? వాక్యం పట్ల మక్కువ తగ్గిపోయింది, వాక్యం పట్ల ప్రీతి తగ్గిపోయింది, వాక్యం పట్ల ఇష్టం తగ్గిపోయింది, లోకము పట్ల మమకారం పెరిగిపోయింది. అవునంటారా కాదంటారా? దేవుని పని అనగానే పని పట్ల పని పట్ల ఆ దైవ సంబంధమైన ఆలోచన తగ్గిపోయింది. భౌతిక సంబంధమైన పని అనగానే, చెప్పండి, ఎండ అయినా, వర్షమైన, అనారోగ్యమైన, ఒంటిలో నొప్పులైనా పరిగెడుతున్నాం మనం.
మనం పరిగెడుతున్నాం. వాక్యం అంటే ఆ మంట తగ్గిపోయింది. ఆలోచించండి బాగానండి. అప్పుడు పరిశుద్ధాత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని అంటే ఆయనను కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా, ఫిలిప్పు అనే ఈ క్రైస్తవుడు నపుంసకుడు యొక్క రథము దగ్గరికి వెళ్ళగానే చెప్పండి ఏం చేస్తాడు ఆయన? నపుంసకుడు ఏం చేస్తాడు? రథం మీద కూర్చొని యెషయా గ్రంథాన్ని గట్టి చెప్పాలా చదువుతున్నాడండి. ఏమంటే చదువుతున్నాడు. వెరీ గుడ్, బాగానండి. అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, నీవు ఆ చదువుతున్న ఆ చదువుని విని ఫిలిప్ గారు విని నపుంసకుడుగున్న ఆయనతో అంటున్నాడు, నీవు చదువునది గ్రహిస్తున్నావా అడిగాడు. ఇది మామూలు మాట అది కాదండో. ఏదో సింపుల్గా తీసుకున్న మాట అది కాదు. కోపము తెప్పించే మాట తెలుసా మీకు? నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా? నీకు గ్రహిస్తున్నావా? నీకేమైనా బుర్రకెక్కుతుందా అంటే కోపం తెప్పించే మాట కాదా? కానీ నపుంసకుడు దేవుని పట్ల ఉన్న ఆ భారం, వాక్యం పట్ల ఉన్న మక్కువ, ఏమండి బైబిల్ చదవాలి అనే ఆయనకున్న ఆకాంక్ష ఏం చేసింది తెలుసా? అయ్యా మీరు చెప్పింది కరెక్టే సార్, ఫిలిప్ గారు మీరు చెప్పింది ఏమాత్రము తప్పలేదు, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఏమండి ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా అర్థం చేసుకోగలను అనే జవాబిచ్చాడు. సూపర్ అండి నపుంసకుడు. ఏమండి ఈరోజు నాకు కానీ మీకు కానీ దేవుని వాక్యం కొన్ని సందర్భాల్లో బుర్రకెక్కదు, అర్థం అవ్వదు, వాక్యాన్ని గ్రహించలేని పరిస్థితి. అటువంటిప్పుడు వినండి, మనకెవరు కావాలి అంటే దైవ జ్ఞానాన్ని, దైవవాక్యాన్ని సరిగ్గా వివరించి విభజించి బోధించే సామర్థ్యం కలిగిన చెప్పండి సేవకుడు కావాలి. అంతేగాని కల్పన కథల వైపు, పిట్ట కథల వైపు, బుర్ర కథల వైపు వాక్యము లేని మాటల వైపు త్రిప్పేవారు దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే మనము కూడా అజ్ఞానులుగా మారిపోతాం. వినండి, ఎలా మారిపోతామండి? అజ్ఞానులుగానే మారిపోతామండి. ఇది కన్ఫర్మ్, ఇది వాస్తవం. అప్పుడు ఫిలిప్ నపుంసకుంటున్నారు, అయ్యా ఎవరైనా నాకు దారి చూపిస్తే నాకు అడ్రస్ అంటే నేను ఎక్కడికైతే వెళ్ళగలను అక్కడికి వెళ్ళగలను. అంటే నాకు ఎవరైనా నేను చదివిన వాక్యాన్ని అర్థం చెప్తే నేను గ్రహించగలను, నాకు త్రాగు చూపువారు కావాలి అంటున్నాడంటే ప్రభునందు ప్రేమ దేవుని సంగమా, ఇందులో గత వారం మనం ఏం నేర్చుకున్నామంటే వినయమైన మనస్సుంది నపుంసకుడికి నేర్చుకున్నాం. మీరు మర్చిపోతే నేనేం చెప్పలేను. మరి ఏ మనస్సు ఉందని నపుంసకుడికి గట్టి చెప్పండి. వినయమైన మనస్సు. వినయము అనే పదానికి అర్థం ఏంటంటే ఇంకొక భాషలో సాత్వికం. సాత్వికం అనే పదానికి అర్థం ఏంటంటే సౌమ్యం. సౌమ్యం అనే పదానికి అర్థం ఏంటంటే మృదుత్వం, అంటే నెమ్మది. నపుంసకుడి యొక్క స్థాయి ఏంటి, ఆ స్థితి ఏంటి నపుంసకుడి యొక్క స్థాయి ఏంటి, ఆ స్థితి ఏంటి, ఆయనకున్న వినయం ఏంటి? అదే స్థాయిలో అదే స్థితిలో నేనున్నా, మీరున్నా. ఫిలిప్ గారు అడిగిన ప్రశ్నకి చెప్పండి మనం ఎలా మాట్లాడతామండి? నపుంసకుడిలాగా మాట్లాడతామా? మా స్థాయి ఏంట్రా, మా స్థితి ఏంటి? ఈరోజు క్రైస్తవులాగే ఉన్నారండి. 10 మందికి బోధించే బోధకులుగా ఉన్నవారు కూడా ఎలా ఉన్నారు తెలుసా? అలాగే ఉన్నారు. 10 మందికి బోధించే బోధకులు ఎలా ఉండాలి? క్రీస్తులాగా ఉండాలి. నన్నంటుకోకు నామాల కోతి
అంటే ఎలాగా? వాడే మాట్లాడాలి, ఆమె మాట్లాడాలి, నేను మాట్లాడను. ఏమండి? వారే నాకు ఫోన్ చేయాలి, నేను ఫోన్ చేయను. వారే నా కాల్ దగ్గర రావాలి, నేను మాత్రము వెళ్ళకూడదు. అదేంటండి అది? దాన్ని ఏమంటారు? గర్వము కాదా? బోధకులు, మళ్ళీ ప్రబోధకులు, ప్రసంగికులు. అంటే నా స్థాయి ఏంటి? 10 మందికి బోధించే స్థాయి, వెరీ గుడ్, దేవుడిని మీకు ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్థాయిని ఆ స్థితిని కాపాడుకుంటూ ఏమండి, ఎవరైతే సత్యముల నుండి అసత్యములోకి వెళ్ళిపోతున్నారో అటువంటి వారిని కాపాడి నిలబెట్టి కొట్టి చెప్పండి, సత్యములోనికి తీసుకువెళ్ళే బాధ్యత ఎవరికి చెప్పండి? బోధకులకు ఉంది. మరి ఆ బోధకులే గర్వాంధులుగా, అహంకారులుగా మారిపోతే చెప్పండి, మనం ఏమీ చేయలేం. కానీ నపుంసకుడు ఒక ఉన్నత స్థితి కలిగిన వాడైనా ఏమండి, ఆయనలో ఏం కనబడుతుంది అంటే వినయము కలిగిన మనస్సు, వినయముతో కూడిన మనస్సు, వినయము కలిగిన గుణం కనబడుతుంది ఆ నపుంసకుడిలో. సూపర్ కదండి. అందులోనే రాహేలం చెప్పిస్తుంది ఇప్పుడు అందులోనే మరొక గుణం ఏంటంటే ఈరోజు తగ్గించుకునే గుణం. సూపర్ అండి, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఏ గుణం మళ్ళీ అండి? అయ్యా, ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలను అని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఆ స్థాయిలో ఉన్నవాడు ఒక బోధకుడిని, ఆ బోధకుడికి ఇచ్చే గౌరవం చూసారా? ఆ స్థాయిలో ఉన్న నపుంసకుడు ఒక ఫిలిప్పు గారికి ఇచ్చిన ఆ విలువ గమనించారా? ఈరోజు వినండి ఆ విలువ, ఈరోజు ఆ గౌరవం సమాజంలో, సంఘములో ఏమైపోయింది చెప్పండి మీరే? పడిపోయింది. లేదు అంటే ఈరోజు క్రైస్తవులు దేనిని చూస్తున్నారయ్యా భూతత్వం పెట్టి అంటే స్థాయిని చూస్తున్నారే కానీ ఆత్మీయతను చూడటం లేదు. స్థితిని చూస్తున్నారు కానీ ఏమండి ఆ వ్యక్తి యొక్క ఆత్మీయతను చూడటం లేదు. కానీ వినండి, నపుంసకుడులో వినయము కలిగిన మనస్సుతో పాటు ఏముందయ్య అంటే తగ్గింపు కలిగిన గుణం ఉందండి. తగ్గించుకున్నాడు. అయ్యా, ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలనని ఏమండి ఆ యొక్క ఫిలిప్పు గారిని రథం దగ్గర కూర్చుని పెట్టుకున్నాడు. ఆయన పక్కనే కూర్చుని పెట్టుకున్నాడంటే ఏమండి ఒక మంత్రి వచ్చి వినండి, ఒక మంత్రి వచ్చి తన కారులో నేను కూర్చుని పెట్టగలడా? కూర్చుని పెట్టుకుంటాడా? నేను రమ్మంటాడా? అసలు నేను పిలుస్తాడా? నీతో మాట్లాడతాడా? కానీ ఏమండి ఒక ఆఫ్రికా ఖండంలో కందాకి అనే ప్రాంతానికి ఒక రాణిగారి దగ్గర ఒక మంత్రి అయినప్పటికి కూడా, అంత జాబ్, అంత ఉద్యోగం, అంత నాయకుడు, అంత అధికారి అయినప్పటికి కూడా ఆయన నిజంగా ఏమండి ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? మామూలు తగ్గించుకోవడం కదండి. ఆయన పక్కనే కూర్చుని పెట్టుకున్నాడు ఫిలిప్పు గారిని. తగ్గింపు. నువ్వెవరవయ్యా? వినండి, నువ్వు ఆఫ్టర్ ఒక సువార్థికుడివి, నువ్వు ఆఫ్టర్ ఒక సంఘ పెద్దవి. ఏమండి నువ్వు ఆఫ్టర్ ఒక క్రైస్తవుడు అయ్యా. నిన్నెవరు తెలుసా? అసలు నేనెవరు తెలుసా? నేను కందాకి అనే ప్రాంతానికి నేను ఒక మంత్రిని, ఒక అధికారిని, ఒక స్థాయి కలిగిన వాడిని, ఒక స్థితి కలిగిన వాడిని. నాతో నీకేంటి సంబంధం అయ్యా? నా లెవెల్ ఏంటి, నీ లెవెల్ ఏంటి, నా హోదా ఏంటి, నీ హోదా ఏంటి, నా డిగ్నిటీ ఏంటి, నీ డిగ్నిటీ ఏంటయ్యా? నువ్వు నా పక్కకు వచ్చి కూర్చోడమా? అసలు నా పక్కకు వచ్చి కూర్చోడం నువ్వేమైనా సరిపోతావా? చెప్పండి, అవునా? సరిపోతావా? అనాలా లేదా? అనాలి. కానీ ఈ నపుంసకుడు ఇవేవి అనలేదండి. ఆయనకు కావలసింది ఎవరు తెలుసా? దేవుడు. ఆయనకు కావలసింది తెలుసా? వాక్యం. ఆయనకు కావలసింది తెలుసా? యెషయా గ్రంథములోని ఆయన చదువుచున్నది ఆయనకు అర్థం అవ్వలేదు కనుక ఆయనకు అర్థం చెప్పేవారు కావాలి, సత్యాన్ని ప్రకటించేవారు కావాలి. ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయములో ఉన్న ఏమండి అద్భుతమైన విషయం ఏంటో, ఎవరి కోసం రాయబడిందో, ఆయన ఎవరో
ఆయన తెలుసుకోవాలని ఆతృత నపుంసకునిలో ఉంది. ఆ ఆతృత, ఆ ఆసక్తి పరిశుద్ధాత్మ దేవునికి నచ్చేసిందండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని పంపించాడు? ఫిలిప్ గారిని పంపించాడు. ఫిలిప్ గారిని పంపించిన తర్వాత రథం ఎక్కి కూర్చున్న తర్వాత ఆయన తగ్గింపుకి సలాం, ఆయన తగ్గింపుకి సలాం. మనందరం కూడా వందనం చెప్పాలి ఆయనకి నిజంగా. అందుకే నా ప్రభు చెప్పాడు బైబిల్లో ఏమో తెలుసా? మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము వచనం 12 చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము వచనం 12. సాక్షాత్తు యేసు ప్రభువే చెప్తున్న మాట. అమ్మ ఎవరమ్మా? యేసు ప్రభువే చెప్తున్నమాట. ఏమని? తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. నపుంసకుడు హెచ్చుకెళ్ళిపోయాడా? తగ్గించుకున్నాడా? నపుంసకుడు తన స్థాయిని బట్టి మాట్లాడా? లేకపోతే ఆ స్థాయిని ప్రక్కన పెట్టి మాట్లాడా? ఆ స్థాయిని ప్రక్కన పెట్టి మాట్లాడాడండి. నేను ఒక అధికారిని, దేవుడి దగ్గర అధికారం లేదు. దేవుడి దగ్గర, వాక్యం దగ్గర కుల, మత, వర్గ భేదము, తెల్లోడని, నల్లోడని, పొట్టోడని, పొడవోడని, కులముతో దేనితో చెప్పండి సంబంధం లేదు. అది నపుంసకుడు. అందుకే నా ప్రభు చెప్పాడు, తనను తాను హెచ్చించుకునేవాడు ఏదొక రోజు తగ్గిపోతాడు, తగ్గించబడును. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పే మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే తగ్గించుకోవాలి అంతే. నువ్వు ఎటువంటి స్థితి కలిగిన వాడువైనా, నువ్వు ఎంత అందగాడవైనా, జ్ఞానవంతుడవైనా, భూస్వామివైనా, లేదా బైబిల్ 66 పుస్తకాలు కూడా తెలిసిన వాడువైనా, 100 మందికి నువ్వు ప్రబోధకుడువైనా, లేదా 100 మందికి బాప్తిసం ఇచ్చే సేవకుడువైనా, 100 సంఘాలు క్రీస్తు సంఘాలు కట్టిన బోధకుడువైనా, నీలో తగ్గింపు గుణం లేకపోతే చెప్పండి వేస్ట్. అవునా కాదా? నేను 10 మందికి బోధించాను, లేదా 100 మంది నేను టీచర్ని, నేను ప్రీచర్ని. ఎవరికి కావాలయ్యా? నువ్వు తగ్గింపులేని టీచర్ నువ్వెందుకు? తగ్గింపులేని ప్రీచర్ నువ్వెందుకు? తగ్గింపులేని బోధకుడు నీవెందుకు? తగ్గింపులేని విశ్వాసవి నువ్వెందుకు? క్రైస్తవుడు నువ్వెందుకు చెప్పు? నేను క్రైస్తవునండి, నేను ఏకంగా ఒక సేవకుడు కుటుంబాన్నే పోషించే సామర్థ్యం ఉంది. పోషించే సామర్థ్యం నీకు ఉన్నా, పోషించే సత్తా ఒక సంఘముగా, ఒక క్రైస్తవులుగా, ఒక క్రైస్తవ కుటుంబముగా నీకున్నా, నీలో నా యేసు చెప్పే తగ్గింపు లేకపోతే ఎందుకో ఇంకోటి చూడండి. డౌట్ అయితే లూకా సువార్త 14వ అధ్యాయం ప్రియులారా చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయం వచనం 11. అక్కడ కూడా ప్రభు చెప్పాడు, తనను తాను హెచ్చించుకున్న ప్రతివాడు తగ్గింపడును. హెచ్చించుకుంటే తగ్గించబడతారు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. అది యేసు ప్రభు చెప్పే బోధ. అందుకే నా ప్రభు తగ్గించుకున్నాడు. తెలుసా మీకు? నా ప్రభు తగ్గించుకున్నాడండి. ఎలా తగ్గించుకున్నాడు తెలుసా? మామూలు కాదండి. దేవునితో సమానుడు ఆయన. ఎవరు? మన ప్రభు అయినా. గట్టి చెప్పండి. దేవునితో సమానం కలిగిన వ్యక్తి ఎవరు? గట్టి చెప్పండి. మన ప్రభు అయినా. నోరు లేప్పండి అర్రా. మన ప్రభు అయినా నోరు లేప్పండి, గట్టిగా నోరు లేప్పండి. దేవునితో సమానుడు ఎవరు? మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు, పరిశుద్ధులకే పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు. నిజమే. పూజారుడు, రెవరెండ్ ఆయనే. మీకు అర్థమైందా? పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిందారహితుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండినవాడు, ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు మన ప్రభు. అంత ప్రభు దేవునితో సమానుడుగున్న ఆయన నేను దేవునితో సమానము, నేను దేవునితోనే సమానము అని అనుకోకుండా మనుష్యుని పోలిక కలిగి దాసుని స్వరూపం కలిగి ఉన్నాడంటే గట్టిగా చెప్పండి. ఇప్పుడు అది తగ్గింపు గుణం కాదా?
ఫిలిప్పులు రాసిన పత్రికలో ఏ మాట ఉంది? ఏమంటే ఫిలిప్ గారు చెప్పారు. ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు చెప్పారు, ఆయన దేవుడితో సమానుడు ఉంటే విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచక. బాబా ఏమండి, తనను తాను రిక్తునిగా చేసుకొని మన కోసం ఏమండి దాసుని స్వరూపము ధరించుకున్నాడంటే ఆయనకి ఏటి అవసరమండి? అది తగ్గింపు. ఏమండి ఈ రోజు బోధకుడుగును నేను, సేవకుడుగును నేను, అవసరమైతే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎవరినంటే వాక్యపరంగా దాసుడునే, అంతే. నేను చచ్చినంత వరకు కూడా క్రీస్తుకు దాసుడునే అంటే అర్థమేంటి? పనివాడుని, అంతే. అంతేగాని నేను ఉపాధ్యాయకుణ్ణి, నేను లెక్చరర్ని, మీకు అర్థమైంది ఇప్పుడు, నేను ప్రొఫెసర్ని కాదు. నేను చచ్చినంత వరకు క్రీస్తు పాదాల దగ్గర నేను దాసుడనే, అంతే. ఎన్ని సంఘాలు కట్టని, ఎంతమందికి బాప్తిజం ఇవ్వని, ఎంత గొప్పగా దైవ జ్ఞానం చెప్పని, ఏమండి నేను నా యేసయ్య దగ్గర నా క్రీస్తుకి దాసుడని. నిజం, సీరియస్ చెప్తున్నాను, దాసుడని. నా ప్రభు కూడా ఏమండి దేవుడితో సమానంగా ఉన్న ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడంటే అది ఆసామాష కాదు. ఎవ్వరికి కూడా ప్రపంచంలో చెప్పండి సాధ్యము కాని పని నా యేసు నీ ప్రభు చేశాడని. వండర్ కదా, వండర్. ఇంకోటి చెప్పనా తగ్గించుకుని గుణం ఆయనకి బాగానండి. 12 మంది శిష్యుల పాదాలు కడిగాడు కాదా? తగ్గించుకోవడం కదా. ఆయన ఎక్కడా, వీళ్ళెక్కడ చెప్పండి, అవునా? పరిశుద్ధుడు ఎక్కడా, పాపులుగున్న వారెక్కడ అంటే అప్పటికి వీళ్ళు ప్రభు దగ్గర వచ్చారు, బోధలో ఉన్నారు, బాప్తిజం తీసుకున్నారు, రక్షణలో ఉన్నారు, వీళ్ళు పరిశుద్ధులు మారారంటే ఉదాహరణ చెప్తున్నాను మీకు అర్థమయ్యే భాషలో. పరిశుద్ధుడు ఎక్కడా? ఆయన ఆ 12 మంది శిష్యుల పాదాలు కడిగాడంటే ఏంటంటే ప్రపంచంలో అంత తగ్గింపు కలిగిన గుణం ఎవరికి ఉందో చెప్పండి. అది తగ్గింపు అంటే ఏమండి, అది తగ్గింపు. తన వ్యక్తిత్వంలో తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమండి ఎక్కడండి? తన వ్యక్తిత్వంలో తగ్గించుకున్నాడు. ఆలోచించండి. తన మాటలు తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు వారు. గుణం, మంచి గుణం అంటే ఆ గుణములో తత్వం అంటే గుణం, ఆ గుణములో కూడా ఆయన తగ్గించుకున్నాడు. మీకు అర్థమైందా? మాటలో తగ్గించుకోవాలి. కానీ ఈరోజు మాట్లాడితే చాలు, ఏమండి చాలా 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 చాలా, నేనైనా సరే మీరైనా సరే స్పీడ్ ఎక్కువ, తొందర ఎక్కువ, ఏమండి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. గుణములో తగ్గించుకున్నాడు నా యేసు. రెండోది మాటలో తగ్గించుకున్నాడు. 3 ప్రవర్తనలో తగ్గించుకున్నాడు. విశ్వ ప్రపంచానికి మాదిరి చూపించాడు, మార్గదర్శకుడుగా మారిపోయాడు. నిజమే. అందుకే ప్రపంచానికి ఏమండి మార్గదర్శకుడు ఎవరంటే నేను చెప్తాను సీరియస్గా, లక్షల మందిలో అయినా సరే, ప్రపంచంలో అయినా సరే, ఈ గలము వినండి, ఈ గలము ఏం చెప్తుందో తెలుసా? ప్రపంచానికి మార్గదర్శకుడు ఎవరయ్యా అంటే యేసయ్య ఒక్కడే. ప్రపంచానికి మాదిరి అయిన దేవుడు ఎవరయ్యా అంటే యేసు ఒక్కడు అంటారు గట్టిగా. మీరు నమ్మకపోండి, 4 గోళ్ళ మధ్య పేలడం కాదు. ఏమండి నేను కన్న వాటిని, విన్న వాటిని, నేను పరోక్షంగా నేను బైబిల్లో నుండి నేను చూశాను కనుక, పరిశీలించాను కనుక ఆ ప్రభు గురించి ఏమండి చెప్పక మానలేదు. నేను ఎలాంటోనని పక్కన పెట్టండి, కానీ ఆ ప్రభు గొప్పతనం ఏంటో చెప్పాలి. ఏంటంటే తగ్గింపు, మామూలు తగ్గింపు కాదు. అది మాటల్లో ఏమండి మాటలలో చెప్పేంత సులభమైంది కాదు. మీరు ఆలోచించండి. కానీ ఈరోజు తగ్గించుకోవాలంటే చాలామంది ఇష్టపడరు. నేను తగ్గించుకోవాలా? అయ్యో నేను తగ్గించుకుంటే చెప్పండి 10 మందిలో నా పరువు పోతుందే. ఏంటండి ఆలోచించండి. తగ్గించుకుంటే ఒక మాట చెప్తాను, ముగిస్తాను. తగ్గించుకుంటే ఏమండి తక్కువ అయిపోదు. తగ్గించుకుంటే మన స్థాయి పడిపోదు. ఏమండి తగ్గించుకున్నది మాత్రాన మన స్థితిని మనం కోల్పోవండి. తగ్గించుకుంటే ఏమండి అది మన ప్రభు దృష్టిలో హెచ్చింపడతాం మనం. ఏమండి నిజమే. యాకోబు గారు రాసిన పత్రిక అదే ఉందండి, చూస్తారా? చూసి ప్రారంభం చేసుకుందాం. వినండి, చూడండి. యాకోబు గారు రాసిన పత్రికలో చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము
వచనం 10, ప్రభువు దృష్టికి, ఎవరి దృష్టికి అండి? మన ప్రభు అయిన యేసయ్య దృష్టికి మిమ్మును మీరు, అంటే సంఘం మనమే, మిమ్మును మీరు తగ్గించుకొనుడి. మాటలు తగ్గించుకోండి, ప్రవర్తనలు తగ్గించుకోండి, ఆలోచనలు తగ్గించుకోండి. ఏమండి? నిజమే. గుణం, మన వ్యక్తిత్వం తగ్గించుకోనండి. నిజమే. అప్పుడు వినండి, అప్పుడు ఆయన అంటే దేవుడు మిమ్మును హెచ్చిస్తాడు. ఈరోజు మనమందరం కూడా ఒక నపుంసకుల్లాగా హెచ్చింపడాలి అంటే, ఒక నపుంసకుల్లాగా ఆశీర్వదింపడాలి అంటే, ఒక నపుంసకుడిలాగా దేవుని దృష్టిలో మనం పడాలి అంటే, ఒక నపుంసకుడిలాగా మనం ఉండాలంటే, ప్రభుని ప్రేమ దేవుని సంగమా, ఆయన లాంటి వినండి, ఆయన మనం నేర్పించే ఆ గుణాలు మనం కంపల్సరీగా పాటించవలసింది. ఈయన్ని నేర్పించడు కదా నపుంసకుడు, అవునాగా చెప్పండి. ఏమి తగ్గింపండి, ఏమి వినయమేండి, అవునా? ఏం భక్తి చేశాడండి ఆయన, దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డాడండి ఆయన, ఎంత ప్రయాణం చేశాడు, ఎంత అలిసిపోయాడు, ఎంత శ్రమించాడు, అవునా? ఎవరు? నపుంసకుడు. ఆలోచించండి. దేవుడు అంటే అంత పిచ్చి ప్రేమ, అంత ఆసక్తి, ఎన్ని గుణాలు మనకు నేర్పించడం మీరు ఆలోచించండి. ఈరోజు మనం ఎలా ఉన్నాం, ఏ విషయాలు తగ్గించుకుంటున్నామా లేదు అనేది కంపల్సరీగా అండి మనలను మనమే పరీక్షించుకొని ఇంటికి వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తూ, నాతో సైతం నన్ను నేను వాక్యంతో హెచ్చించుకుంటూ, వాక్యం ద్వారా హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.